హాయ్ అండి. నమస్తే. ఎర్ర పావురం 9వ భాగం. హలో, సాహు స్పీకింగ్ హియర్. నేను నాగేంద్రని మాట్లాడుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. పని ఎంతవరకు వచ్చింది? సీరియస్గా ధ్వనించింది ఫోన్లో నాగేంద్ర కంఠం. 90% పూర్తయినట్లే. మిస్టర్ సాహు, నన్ను మభ్యపెట్టాలి అని ప్రయత్నించకు. దావూద్ కపాలీలు నాకు అంతా చెప్పారు. వాళ్ళను వెళ్ళిపోమన్నావట. పనికిరాని వాళ్లను అసిస్టెంట్స్గా పెట్టుకుని అవస్థలు పడలేను. ఇక్కడ నా సొంత మనుషులున్నారు. వాళ్ళు పనికిరాని వాళ్ళు సరే, మరి నీ సంగతి ఏమిటి? తెలివైన వాడిని అనుకుంటున్న నువ్వు ఒక టూరిస్ట్ గైడ్ విషయంలో ఎందుకు బోల్తా పడ్డావు? జరిగిపోయిన సంఘటన అది. దానిని గురించి ఆలోచించడం నాకు ఇష్టం లేదు. ఆల్ రైట్, ఈ పని నువ్వు చేయగలవా లేదా? చెయ్యలేను అన్న మాట నా చరిత్రలోనే లేదు. అయితే ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదు? చెప్పానుగా, జరిగిపోయిన దాని గురించి మాట్లాడొద్దు అని. ఆల్ రైట్, నీకెంత టైం కావాలి? జస్ట్ 10 అవర్స్. ఆశ్చర్యం ధ్వనించింది నాగేంద్ర కంఠంలో. 10 గంటల సమయం చాలంటున్నావు? 10 గంటల్లో పని పూర్తి చేస్తావా? చెప్పను, చేసి చూపిస్తాను. మీరు నాకు ఇస్తానన్న 10 లక్షలు రెడీ చేసి ఉంచండి. అర్ధరాత్రి గడిచేలోగా లాకెట్తో పాటు మీ ధీరజ్ను మీకు అప్పగిస్తాను. ఆర్ యూ ష్యూర్? ఎస్. ధీరజ ఇప్పుడు మద్రాసులోనే ఉందటగా? అవును. ఎక్కడుంది? ఆమె ఇప్పుడు ఎక్కడున్నా రాత్రికి ఖచ్చితంగా మీ ముందుంటుంది. ఎదురు చూస్తూ ఉంటాను. డబ్బు రెడీ చేయటం మర్చిపోకండి. అలాగే. సీ యూ షార్ట్లీ. సెల్ ఫోన్ ఆఫ్ చేసి జేబులో పెట్టుకుని సిగరెట్ వెలిగించుకున్నాడు సాహు. గట్టిగా దమ్ములాగి పొగని గాల్లోకి వదులుతూ మారుతి జీపుని స్టార్ట్ చేశాడు. ఏమంటున్నాడు బాస్ ఆ సాహు? రిసీవర్ క్రెడిల్ చేస్తున్న నాగేంద్రను అడిగాడు కపాలి. మీ ఇద్దరిని చేతగాని చవటలంటున్నాడు, చెప్పాడు నాగేంద్ర. దావూద్ కూడా అక్కడే ఉన్నాడు. నాగేంద్ర అన్న మాటలకు ఆ ఇద్దరి ముఖాలు మాడిపోయాయి. విపరీతమైన రోషం పొడుచుకొచ్చింది. అక్కడికి అతనేదో పెద్ద పోటుగాడైనట్టు, అసలు అతని పనికిమాలిన ప్లాన్ వల్లే ధీరజ చేతుల్లో మేము తన్నులు తిన్నాము. లేదంటే ఈ పాటికి లాకెట్తో సహా ఆమెను తెచ్చి మీ కాళ్ల ముందు పడవేసేవాళ్ళం అంటూ దావూద్ వంక చూశాడు కపాలి. అవును సార్ అంటూ అతన్ని సమర్థించాడు దావూద్. సో ధీరజ కరాటేలో ఆరితేరిన అమ్మాయి అన్నమాట, సాలోచనగా అన్నాడు నాగేంద్ర. అవును సార్, ఏ మాట కామాటే చెప్పాలి. ఆడపిల్లలు ఆ విధంగా ఫైట్ చేయటం మేమెక్కడా చూడలేదు. ఇంగ్లీష్ సినిమాల్లో కనిపించే లేడీ కరాటే ఫైటర్స్ కూడా ఆమె ముందు బలాదూర్ అంటూ మెచ్చుకున్నాడు దావూద్. అయితే మీలాంటి వాళ్ళు ఒట్టి చేతులతో ఆమెను ఎదిరించడం కష్టం అంటారు. అవును సార్. ఆల్ రైట్, మీరు చెప్పింది నిజమైతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఉంటే మంచిది బాస్. అలాగే, ఆ సంగతి నేను చూసుకుంటాను. మీరు ఒక పని చేయండి. చెప్పండి బాస్. మన వాళ్ళని కొంతమందిని వెంట పెట్టుకుని వెళ్ళి సిటీలో ఉన్న ముఖ్యమైన హోటల్స్ అన్నీ గాలించండి. ధీరజ కంటపడితే బంధించి తీసుకురండి. ఓకే బాస్. ఆమె వెంటున్న టూరిస్ట్ గైడ్ పేరు ఏమిటన్నారు? రాకేష్. అతన్ని కూడా కాళ్ళు చేతులు కట్టి తీసుకురండి. అలాగే బాస్. వెళ్ళండి. కపాలి దావూద్లు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ సంభాషణ అంతా ఫ్యాక్టరీలో ఉన్న నాగేంద్ర ఆఫీస్ ఛాంబర్లో జరిగింది. ధీరజ చెప్పినట్లుగా ఆమె పని విషయం మాట్లాడడానికి అంతకు ముందే అటొచ్చాడు నల్లముత్తు. లోపల నుంచి వినిపించిన మాటలకు బయట నుంచి వింటూనే జల్లుమంది అతని గుండె. అంటే ధీరజ వచ్చినట్టు అతనికి కూడా తెలిసిపోయిందన్నమాట. దుర్మార్గుడు. 20 ఏళ్ల క్రిందట తల్లిదండ్రులకి దూరం చేసింది కాకుండా గుంటనక్కల ఆమె ఆస్తిని అనుభవిస్తున్నది చాలక ఇప్పుడు ఆమెను బంధించి ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తాడా? తన కంఠంలో ఊపిరి ఉండగా ఆ ప్రయత్నం నెరవేరనిస్తాడని అనుకుంటున్నాడా అని తనలో తానే అనుకుంటూ ఆ విషయం ధీరజకు తెలియచేసి ఆమెను జాగ్రత్త పడమని హెచ్చరించాలి అని గబగబా అక్కడి నుంచి బయలుదేరాడు నల్లముత్తు. సాహు అనుచరులు వాహనాల మీద తనను అనుసరించి రావచ్చు అనే అనుమానంతో మాంబళం రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి బీచ్ వైపు వెళ్లే ట్రైన్ ఎక్కాడు రాకేష్. 40 నిమిషాల తరువాత బీచ్ స్టేషన్లో ట్రైన్ దిగి ఎంట్రన్స్లో ఉన్న టీసీకి పెనాల్టీ కట్టి బయటకొచ్చాడు. సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగుతూ ఆలోచించడం ప్రారంభించాడు. జీవన్లాన్ని కలుసుకోవడం వల్లే తన ఉనికిని తెలుసుకోగలిగాడు సాహు. లాకెట్ను చేజిక్కించుకోవడం కూడా అతనికి తెలిసిపోయింది. అయితే ధీరజ ఫలానా హోటల్లో ఉందన్న సంగతి అతనికి తెలుసా?
ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి మళ్ళీ హోటల్కి ఫోన్ చేశాడు. ధీరజ రూమ్లోనే ఉంది. ఫోన్ చేసిన నిమిషం తరువాత లైన్లోకి వచ్చింది. ఇంతకీ నువ్వెక్కడ తిరుగుతున్నావు? జీవన్లాల్ని కలిశావా? కలిశాను అంటూ జరిగిందంతా పోసగుచ్చినట్లు అతను వివరించాడు. మై గాడ్, అతను అంత తొందరగా ఇక్కడికి రాగలిగాడా? ఆశ్చర్యం ధ్వనించింది ధీరజ కంఠంలో. ఆ విషయాలన్నీ తర్వాత చెబుతాను. నువ్వు తలుపులు మూసుకుని జాగ్రత్తగా ఉండు. నాకు కొంచెం పనుంది. అది చూసుకుని 7 గంటలకల్లా హోటల్కి వచ్చేస్తాను. సరే. మరోసారి జాగ్రత్తలు చెప్పి రిసీవర్ క్రెడిల్ చేశాడు రాకేష్. సమయం రాత్రి 7:10 తను బస చేసిన హోటల్ ముందు ఆటో దిగి లోపలకు నడిచాడు రాకేష్. మెట్ల మీదుగా 3వ అంతస్తు చేరుకుని తమ రూమ్ ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు. 2 నిమిషాల తరువాత తెరుచుకుంది తలుపు. లోపలంతా చీకటిగా ఉంది. మేడం, తలుపులు మూసుకుని చీకట్లో ఏం చేస్తున్నారు? గదిలోకి అడుగు పెడుతూ అడిగాడు రాకేష్. అంతలో, వద్దు రాకేష్, లోపలికి రావద్దు, ప్లీజ్ గో బ్యాక్, పారిపో అంటూ వినిపించింది ధీరజ అరిచిన అరుపు. ఉలిక్కి పడ్డాడు రాకేష్. ముందుకు వెళ్లబోతూ ఎత్తిన పాదాన్ని ఎత్తినట్లే దించి వెనక్కి దూకబోయాడు. నో ఛాన్స్. అప్పటికే జరిగిపోయింది జరగవలసిన ఆలస్యం. వెనక్కి దూకాలన్న అతని ప్రయత్నం నెరవేరక ముందే కిర్రుకిర్రుమను శబ్దం చేస్తూ తెరుచుకుంది ఆ గది తలుపు. సిగరెట్ కాలుస్తూ 2 అనుచరులతో పాటు ఆ గదిలోకి అడుగుపెట్టాడు నాగేంద్ర. అతని బోట్ల శబ్దాన్ని వింటూనే విసుగ్గా నొసలు విరుస్తూ లేచి కూర్చుంది మంచం మీద ముడుచుకుని పడుకుని ఉన్న భువనేశ్వరి. బావున్నావా అక్క? అలవాటుగా అడిగాడు నాగేంద్ర. ప్రాణాలు పోయిన తర్వాతే నేను బావుండేది. అదేం మాటక్క, ఇప్పుడు నీకేం లోటయింది? ధీరజను గురించి తెలుసుకున్న తరువాత ఆమెను హింసించటం పూర్తిగా మానేశాడు నాగేంద్ర. ఇప్పుడు ఆమెకు 2 పూట్ల తిండి పెడుతున్నాడు. విశాలమైన ఆ గదిలో ఆమెను స్వేచ్ఛగా తిరగనిస్తున్నాడు. తనకు ఆ మాత్రం స్వేచ్ఛ లభించిన తరువాత ఆత్మహత్య చేసుకోవాలని చాలాసార్లు అనుకుంది. కానీ ఏనాటికైనా తన కూతురు ధీరజని చూడాలన్న ఆశతో ఆ పని చేయలేకపోయింది భువనేశ్వరి. ఒక్కసారి తన కూతుర్ని తనకు చూపించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఓపిగ్గా ఆ గదిలోనే గడుపుతుంది. నా భర్తను నిర్దాక్షిణ్యంగా చంపావు. నా కూతుర్ని నాకు కాకుండా చేశావు. ఇంతకు మించిన లోటు ఏముంటుంది నాకు? అందామె. అన్యాయంగా నా మీద అభండాలు వేయకక్క. చెప్పింది వినకుండా నా మనుషుల చేతుల్లో అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు నీ భర్త. నీ చేతులతో నువ్వే ధీరజ్ను రమాదేవి దంపతులకు అప్పగించి దూరం చేసుకున్నావు. ఇందులో నా తప్పేముంది చెప్పు? ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ అతని ముఖంలోకి అనుమానంగా చూసింది భువనేశ్వరి. రమాదేవి దంపతులకి నేను ధీరజని ఇదంతా ఇదంతా నీకెలా తెలుసు? అంది. చిన్నగా నవ్వాడు నాగేంద్ర. నాకంతా తెలుసక్క. నీ కూతురు వాళ్ళ దగ్గరుందన్న సంగతి మాత్రమే తెలుసు. వాళ్ళామెను అమెరికా తీసుకుపోయి పెంచి పెద్ద చేశారని కూడా నాకు తెలుసు అన్నాడు. నీ విషపు నీడ పడకుండా నా కూతురు ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంది. నాకు అంతే చాలు. తల అడ్డంగా తిప్పాడు నాగేంద్ర. ఉండనివ్వను. అనుకున్నది సాధించే వరకు, ఆ లాకెట్ని సొంతం చేసుకునే వరకు నీ కూతురు ఎక్కడున్నా క్షేమంగా ఉండనివ్వను అన్నాడు. ఈసారి ఉలికిపాటును కప్పిపుచ్చుకోవడం భువనేశ్వరికి సాధ్యం కాలేదు. లాకెట్ ఏమిటి? అంది కంగారుగా. ఇక దాచాలని ప్రయత్నించకక్క. 10,000 కోట్ల విలువ చేసే వజ్ర సంపదను గురించిన ఆ రహస్యాన్ని నీ భర్త ఆ లాకెట్లో భద్రపరిచి దానిని ధీరజ మెడలో వేశాడు అని నాకు తెలుసు. నాగు? ఎస్, నేను నాగుని, పగబట్టిన నాగుపామని. అన్నట్టు నీకో శుభవార్త చెప్పనా? భువనేశ్వరి మాట్లాడలేదు. ప్రస్తుతం నీ కూతురు మద్రాసులోనే ఉంది. సంతోషం, భయం ఒక్కసారిగా కమ్ముకున్నాయి భువనేశ్వరి అంతరంగాన్ని. అమెరికాలో ఉంటుందని చెప్పిన ధీరజ మద్రాసు ఎందుకొచ్చింది? నా అదృష్టం కలిసొస్తుంది కాబట్టి ఆమెకు నా మీద పగ తీర్చుకోవాలి అన్న పాడ ఆలోచన కలిగి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అబద్ధం. నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. నన్ను ఎదిరించి నా అంతు చూడాలని వచ్చిన నీ కూతుర్ని ప్రాణాలతో వదలదు. నాగేంద్ర, క్రూరంగా నవ్వాడు నాగేంద్ర. డోంట్ వర్రీ. ధీరజ్ను నీకు చూపించిన తర్వాత నీకంటి ముందే ఆమెను చంపుతాను. ఆ తర్వాత నీకు కూడా ఈ లోకం నుంచి విముక్తి కలిగిస్తాను. భయంతో వణికిపోయింది భువనేశ్వరి. నాగేంద్ర, వద్దురా, నా మాట విను. దానిని ఏమీ చెయ్యొద్దు. కావాలంటే ధీరజ్ను ఇక్కడికి తీసుకురా. ఆ లాకెట్ నేనే ఇవ్వమని చెబుతాను. భలే దానివక్క. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంటుంది చెప్పు? ఆ రోజే ఆ లాకెట్ నాకు ఇచ్చుంటే బావగారిని ప్రాణాలతో మిగుల్చుకుని ఉండేదానివి కదా.
జరిగిందేదో జరిగిపోయింది నాగు. ఇక మాకు ఏమీ వద్దు. నా కూతుర్ని ప్రాణాలతో వదిలిపెడితే చాలు. కావాలంటే నన్ను చంపేయి. సమాధానం చెప్పలేదు నాగేంద్ర. క్రూరంగా నవ్వుతూ ఆ గదిలో నుంచి బయటికి నడిచాడు. ఒరే నాగేంద్ర, ఆగరా, నా మాట వినరా, ధీరజ్ను ఏమీ చెయ్యొద్దురా, నీ కాళ్ళు పట్టుకుంటాన్రా. తనని సమీపించి కాళ్ల మీద పడబోతున్న భువనేశ్వరిని నిర్దాక్షిణ్యంగా అవతలకు నెట్టి గదిలో నుంచి బయటకు వెళ్లి తలుపులు మూసేశాడు నాగేంద్ర. భోరుమని విలపిస్తూ నిల్చున్న చోటే కుప్పకూలిపోయింది భువనేశ్వరి. సమయం రాత్రి 7:10 అయింది. తాము బస చేసిన హోటల్ ఆవరణలో ఆటో దిగాడు రాకేష్. కాలుస్తున్న సిగరెట్ కింద పారేసి బూటుకాలితో నలిపి ఆటో ఫేర్ చెల్లించాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి మెట్ల మీదుగా ఫస్ట్ ఫ్లోర్ చేరుకుని తమ రూమ్ ముందుకు వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు. 2 నిమిషాల తరువాత తలుపు తెరుచుకుంది. లోపలంతా చీకటిగా ఉంది. మేడం, తలుపు మూసుకుని చీకట్లో ఏం చేస్తున్నారు? అడుగుతూ లోపలికి అడుగు పెట్టాడు. ఇంతలో, వద్దు రాకేష్, లోపలికి రావద్దు, డోంట్ కమ్ ఇన్సైడ్, ప్లీజ్ గో బ్యాక్, వెళ్ళిపో, ఇక్కడి నుంచి పారిపో అంటూ వినిపించింది ధీరజ గొంతు. ఉలిక్కి పడ్డాడు రాకేష్. ముందుకు వేయబోతున్న మరో అడుగును చటుక్కున వెనక్కి లాక్కుని వెనక్కి దూకబోయాడు. నో ఛాన్స్, అప్పటికే జరిగిపోయింది జరగవలసిన ఆలస్యం. వెనక్కి దూకాలన్న అతని ప్రయత్నం నెరవేరకముందే ఫట్మంటూ అతని తల మీద బలంగా పడింది బరువైన దెబ్బ. ఫట్మంటూ వెలువడింది ఒక శబ్దం. దిమ్మెక్కిపోయింది రాకేష్ తల. బాధగా మూలుగుతూ తలని 2 చేతులతో పట్టుకుని మోకాళ్ల మీద కూలిపోయాడతను. అప్పుడు వెలిగాయి ఆ గదిలో లైట్లు. ఆ బాధ నుండి తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది అతనికి. తల విదిలిస్తూ లేచి నిలబడి చుట్టూ చూశాడు. ఒక కుర్చీలో కూర్చుని ఉంది ధీరజ. ఆమె నడుముకు బెల్ట్ బాంబు ఒకటి బిగించబడి ఉంది. దాన్ని పేల్చివేయటానికి ఉపయోగించే రిమోట్ కంట్రోల్ని పట్టుకుని ఆమెకు ఎదురుగా మరో కుర్చీలో కూర్చుని ఉన్నాడు సాహు. రివాల్వర్లు పుచ్చుకుని ఆ గది 4 మూలలా నిలబడి ఉన్నారు సాహు అనుచరులు 1/2 మంది. రాకేష్ లేచి నిలబడగానే అతనికి రివాల్వర్లు గురిపెట్టారు ఇద్దరు. వెల్ మిస్టర్ రాకేష్, ఇక్కడ నీ ఆటలు సాగవని, నన్ను మోసం చేయటం నీ తరం కాదని ఇప్పటికైనా అంగీకరిస్తావనుకుంటాను అన్నాడు సాహు. రాకేష్ సమాధానం చెప్పలేదు. తను లోకల్ రైలెక్కి ఎస్కేప్ అయినప్పుడు తన అనుచరులతో పాటు సాహు తనను ఎందుకు వెంటాడలేదో ఇప్పుడు అర్థమైంది అతనికి. తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశమూ లేదని గ్రహించి మౌనంగా ఉండిపోయాడతను. ఇప్పుడు చెప్పు, లాకెట్ ఎక్కడుంది అడిగాడు సాహు. అతను అడుగుతూ ఉండగానే ముందుకొచ్చి రాకేష్ దుస్తులను జాగ్రత్తగా చెక్ చేశారు సాహు అనుచరులు. అతని అండర్వేర్లోని సీక్రెట్ పాకెట్స్ కూడా వెదికారు. ఎక్కడా కనిపించలేదు లాకెట్. అదే విషయాన్ని సాహుతో చెప్పారు వాళ్ళు. ఢిల్లీ నుంచి వచ్చిన కిలాడీ కదూ, లాకెట్ని అంత సులువుగా మనకివ్వడు. బెల్ట్ బాంబు పేల్చి ధీరజ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తే తప్ప నోరు మెదపడు అన్నాడు సాహు. నో, బిగ్గరగా అరిచాడు రాకేష్. అరుస్తూనే ధీరజ మొహంలోకి చూశాడు. అరిచి లాభం లేదు మిస్టర్ రాకేష్, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. లాకెట్ విషయం తేల్చకపోతే ధీరజ శరీరం ముక్కలు ముక్కలైపోతుంది అన్నాడు. సమాధానం చెప్పకుండా ధీరజ మొహంలోకి చూశాడు రాకేష్. ధీరజ తీవ్రంగా ఆలోచిస్తుంది. నిమిషాలు భారంగా దొర్లుతున్నాయి. 1, 2, 3, 4, 5 నిమిషాలు గడిచాయి. సాహు తన చేతిలోని రిమోట్ను ధీరజ వైపు తిప్పాడు. అప్పటికే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేసింది ధీరజ. నీ బెదిరింపులకి మేము లొంగము మిస్టర్ సాహు. నువ్వు నన్ను చంపవు. ఎందుకంటే నన్ను చంపితే నువ్వు అరిచి గింజుకున్న ఆ లాకెట్ని నీకు ఇవ్వడు రాకేష్. అలాగే లాకెట్ ఇవ్వనిదే నువ్వు మమ్మల్ని ప్రాణాలతో వదలవు, అవునా? అవునన్నట్లు తలాడించాడు సాహు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. చెప్పు, ఏమిటా ఒప్పందం? సిరి సంపదలకు ఆశపడి నేను ఇక్కడికి రాలేదు. నా తల్లిని కళ్ళారా చూసి నా వెంట తీసుకుపోవాలనే వచ్చాను. కాబట్టి నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. మా అమ్మగారిని చూపించి ఆమెను నాకు అప్పగించాలి. అప్పుడే నీకు లాకెట్ ఇస్తాను. మీ అమ్మగారిని బంధించింది నేను కాదు. బంధించి ఉంచిన వాళ్ళు నీ మాట వింటారో అని నాకు తెలుసు. వినకపోతే? వినని వాళ్లకు ఈ జీవితంలో లాకెట్ దొరకదు, నీకు కిరాయి ముట్టదు. నాగేంద్రతో మాట్లాడి చెబుతాను. నీ ఇష్టం. సాహు ప్యాంటు జేబులోంచి సెల్ ఫోన్ తీసి అప్పటికప్పుడే నాగేంద్రను కాంటాక్ట్ చేశాడు. 2 నిమిషాలు అతనితో మాట్లాడి సెల్ ఫోన్ ప్యాంటు జేబులో పెట్టుకుంటూ ధీరజ వైపు తిరిగాడు. అతని వంక ప్రశ్నార్థకంగా చూసింది ధీరజ.
నాగేంద్ర నీ ప్రపోజల్కి అంగీకరించాడు. మరి లాకెట్? ముందు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి. ధీరజ్కు వాళ్ళ అమ్మగారిని అప్పగించిన మరుక్షణంలో నీ లాకెట్ మీకు ఇస్తాను. ఎక్కడుంది ఆ లాకెట్? అది నీకనవసరం. ఆల్ రైట్. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్డం తిరగాలని ప్రయత్నిస్తే నిన్ను క్షమించను. ఇక బయలుదేరండి. మనం ఇక్కడి నుంచి ఫ్రెండ్స్లా బయటికి వెళ్ళాలి. కమాన్ అన్నాడు సాహు. అంగీకరించాడు రాకేష్. అందరూ మాట్లాడుకుంటూ స్నేహితుల్లా బయటికి వెళ్ళి బయట ఆగి ఉన్న కార్లెక్కి కూర్చున్నారు. కార్లు బయలుదేరి నాగేంద్ర భవంతి వైపు ప్రయాణించడం ప్రారంభించాయి. కార్లు అటు వెళ్లగానే హోటల్ ఆవరణలో ఆగి ఉన్న ఒక టాక్సీ చాటు నుంచి యువతలికి వచ్చాడు నల్లముత్తు. అంతకుముందు ధీరజ్ని కలుసుకోవడానికి ఆమె రూమ్కి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కబోయాడు. లోపల నుండి ఏవో మాటలు వినిపించడం, బెల్ నొక్కే ప్రయత్నాన్ని ఆకర్షణంలో విరమించుకుని చెవులు రిక్కించాడు. అంతా శ్రద్ధగా విన్న తరువాత అతనికి అర్థమైంది ధీరజ చాలా ప్రమాదంలో ఉందన్న సంగతి. తను ఆ సమయంలో ఒంటరివాడు కావడం వల్ల ఆమెను రక్షించడం అసాధ్యమని గ్రహించి అందరూ రూంలో నుంచి బయలుదేరుతూ ఉండగా గబగబా హోటల్లోంచి బయటపడి హోటల్ ఆవరణలో ఆగి ఉన్న టాక్సీ వెనక నక్కి నిల్చున్నాడు. నల్లముత్తు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇది ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యవహారం కాదు, పెద్దవాళ్లకు సంబంధించిన కుటుంబ వ్యవహారం. ఒంటరిగా తను చేయగలిగింది ఏమీ లేదు అని అతనికి తెలుస్తూనే ఉంది. అలాగని ధీరజ్ను అలా ప్రమాదంలో వదలడం అతనికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. తను ఏదో ఒకటి చేయకపోతే నాగేంద్ర ఆమెను బ్రతకనివ్వడు. అందుకే తను ఏదో ఒకటి చెయ్యాలి. తన యజమాని కూతుర్ని రక్షించుకోవాలి. కానీ ఎలా? ఎలా? అరగంట సేపు తీవ్రంగా ఆలోచించిన తరువాత అతనికి వచ్చింది ఒక ఐడియా. మరణించిన చంద్రశేఖర్ వర్మ గారంటే ఫ్యాక్టరీ వర్కర్స్ అందరికీ చాలా ఇష్టం, గౌరవం, భక్తిభావం ఉన్నాయి. అటువంటి వాళ్ళు దాదాపు ఇంకా సగం మందికి పైగానే ఉన్నారు ఫ్యాక్టరీలో. వాళ్ళందరినీ ఒక్కటి చేసి జరిగింది వివరించాలి. అందరి సహాయంతో ధీరజ్ను రక్షించాలి. అటువంటి ఆలోచన రాగానే హోటల్ ఆవరణలోంచి బయటపడి ఒక ఆటో ఎక్కాడు నల్లముత్తు. వెల్డన్ మిస్టర్ సాహు, వెల్డన్. నాకు తెలుసు నువ్వు అనుకున్నది సాధిస్తావని. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. రాకేష్ ధీరజలను తనకు అప్పగించిన సాహుని ఉద్దేశించి మెచ్చుకోలుగా అన్నాడు నాగేంద్ర. మీ పొగడ్తలకు థ్యాంక్స్. కానీ ఇప్పుడు నాకు కావాల్సినవి పొగడ్తలు కావు, క్యాష్. మన ఒప్పందం ప్రకారం మీరు ఇస్తానన్న 10 లక్షలు ఇస్తే నా దారి నేను చూసుకుంటాను అన్నాడు సాహు. ఎందుకు అంత తొందర? నా మేనకోడలు ఇంకా లాకెట్ నాకు ఇవ్వందే. ఆ సంగతి మీరు తేల్చుకోండి. లాకెట్తో పాటు ధీరజ్ను తెచ్చి మీకు అప్పగించడం వరకే నా బాధ్యత. లాకెట్ ఆమె దగ్గరే ఉంది అన్న నమ్మకం ఏమిటి? మీరే అడగండి. నాగేంద్ర చిన్నగా తల పంకేస్తూ ధీరజ వైపు చూశాడు. వాట్ డు యు సే మేనగోడలా? ఆ లాకెట్ నీ దగ్గరే ఉంది కదూ అని అడిగాడు. ఎస్, అది నా దగ్గరే ఉంది అంది ధీరజ. అయితే సరే అంటూ అక్కడే ఉన్న దావూద్ వంక చూశాడు. దావూద్ లోపలి గదిలోకి వెళ్లి కరెన్సీ కట్టలతో నిండి ఉన్న ఒక సూట్ కేసు తెచ్చి సాహు ముందు ఉంచాడు. సాహు సూట్ కేసు ఓపెన్ చేసి తృప్తిగా తల పంకించాడు. లెక్క పెట్టుకో అన్నాడు నాగేంద్ర. మీ లెక్క తప్పదన్న నమ్మకం, తగ్గితే ఎలాగైనా వసూలు చేసుకోగల సామర్థ్యం నాకుంది అన్నాడు. ఆల్ రైట్, ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు నాగేంద్ర. గంభీరంగా తల పంకించాడు సాహు. ఆ తరువాత తన చేతిలోని రిమోట్ కంట్రోల్ని నాగేంద్రకు ఇచ్చి తన అనుచరులతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెల్ ధీరజ, ఏది ఆ లాకెట్ ఒకసారి ఇవ్వు అని అడిగాడు నాగేంద్ర. ఇస్తాను, ముందు మా అమ్మని చూపించు అంది ధీరజ. చూపించకపోతే? ఇవ్వను. నా ప్రాణాలు పోయినా ఆ లాకెట్ నీకు దక్కనివ్వను. ఆమెను బెదిరించి ప్రయోజనం లేదని ఆ ఒక్క మాటలోనే అర్థమైపోయింది నాగేంద్రకు. సో మీ అమ్మని చూడాలనుకుంటున్నావన్నమాట? అవును. చూపిస్తే లాకెట్ ఇస్తావు కదూ? ఇస్తాను, కానీ ఒక్క షరతు. ఏమిటది? లాకెట్ నీకు ఇచ్చిన వెంటనే మా అమ్మతో పాటు నన్ను, రాకేష్ని ప్రాణాలతో వదిలేయాలి. నో, ముందు ఆ లాకెట్లో మీ పూర్వీకులు రాసిన రహస్యం, ఆ ప్రదేశం ఎక్కడుందో నాకు తెలియాలి. ఆ వజ్ర సంపద నా వశం కావాలి. అప్పుడే మిమ్మల్ని వదిలిపెడతాను. క్షణం ఆలోచించి తల ఊపింది ధీరజ. నీ ఇష్ట ప్రకారమే, కానీ ముందు మా అమ్మని చూపించు. నాగేంద్ర చిన్నగా తల ఊపి కపాలి వంక చూసి ఏదో సైగ చేశాడు. బాస్, మరి మీ భార్యగారు అంటూ ఏదో చెప్పబోయాడు కపాలి. డోంట్ వరీ, నా మిసెస్ ప్రస్తుతం ఇంట్లో లేదు, తీర్థయాత్రలకు వెళ్ళింది. ఇంకా వారం రోజుల దాకా రాదు. మా అక్కను ఇక్కడికే తీసుకురా అన్నాడు నాగేంద్ర.
తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కపాలి. సరిగ్గా గంట తరువాత అక్కడికి తీసుకురాబడింది భువనేశ్వరీదేవి. చిక్కి శల్యమైన శరీరంతో, తడబడుతున్న అడుగులతో, వయస్సుకు మించిన వృద్ధాప్యంతో, గాలితాకిడికి వణుకుతున్న పండుటాకులా వణుకుతూ వస్తున్న తల్లిని చూసేసరికి ఎగసిపడే కెరటంలా ఉప్పొంగింది ధీరజ అంతరంగం. నిలువెల్లా పులకించిపోయింది ఆమె శరీరం. అమ్మా అంటూ ఒక్క పరుగున వెళ్ళి తల్లిని కౌగలించుకుంది. ఎప్పుడో 4 ఏళ్ల పసిపాపగా ఉన్నప్పుడు పరుల దగ్గర వదిలివేయబడ్డ కూతురు పెరిగి పెద్దదయి సర్వాంగ సుందరంగా తన ఎదుట సాక్షాత్కరించేసరికి ఆ తల్లి హృదయంలో అవధులు దాటిన ఆనందం వర్ణనాతీతమైంది. అమ్మ ధీరు, ఎంత దానివయ్యావమ్మా! నిన్ను పరులపాలు చేసిన ఈ పాపిష్టి అమ్మను చూసిపోదాము అని వచ్చావమ్మా అంటూ ఆప్యాయంగా కూతురి వెన్ను నిమురుతూ కంటతడి పెట్టింది భువనేశ్వరి. ఆ తల్లి కూతుళ్ళు అలా ఒకరినొకరు కౌగలించుకుని ఆనందాశ్రువులు రాల్చటం చూసిన రాకేష్ కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి. చాలు, ఇంక చాలు. మీ తల్లి కూతుళ్ళు తీరుబడిగా కూర్చుని తీరుబడిగా మాట్లాడుకోవడానికి చాలా సమయం ఉంది. ముందు ఆ లాకెట్ని హ్యాండ్ ఓవర్ చేయండి అన్నాడు నాగేంద్ర. లాకెట్? లాకెట్ ఏమిటి? కూతుర్ని వదిలి వెనక్కి జరుగుతూ అంది భువనేశ్వరి ఆందోళనగా. అదే అక్క, బావగారు ధీరజ మెడలో వేసిన లాకెట్టు, నా కలల పంటైన లాకెట్టు, ప్రస్తుతం ధీరజ దగ్గరున్న లాకెట్టు. దానిని ఇచ్చేస్తాను అని ధీరజ నాకు మాటిచ్చింది. కలవరపడిపోయింది భువనేశ్వరి. అమ్మ ధీరు, ఆ లాకెట్టు? అవునమ్మా, నిన్ను దక్కించుకోవడానికి నాకు అంతకంటే మరో మార్గం లేకపోయింది అంది ధీరజ. వద్దమ్మా, తరతరాలుగా జమీందారీ వంశస్థులు కాపాడుకుంటూ వస్తున్న ఆ సంపద ఈ దుర్మార్గుడికి అప్పగించొద్దు. ఏ సంపద కోసమైతే మీ తండ్రి గారు తన ప్రాణాలు బలిచ్చారో ఆ సంపదని ఈ నీచుడికి దక్కనియొద్దు. అక్కా అరిచాడు నాగేంద్ర. నన్ను క్షమించమ్మా, నీ ప్రాణాల కంటే ఆ లాకెట్ నాకు ముఖ్యం కాదు. వద్దమ్మా, నా మాట విను. నా కోసం వంశనియమాన్ని అతిక్రమించొద్దు. భువనేశ్వరి బ్రతిమలాడడం ప్రారంభించింది. ధీరజ వినిపించుకోకుండా రాకేష్ వంక చూసింది. రాకీ, ఆ లాకెట్ ఇచ్చేయ్ అంది. తలూపాడతను. 1 నిమిషం నా కట్లు విప్పండి, లాకెట్ ఇస్తాను అన్నాడు నాగేంద్ర వైపు చూస్తూ. నాగేంద్ర దావూదికి సైగ చేశాడు. దావూద్ రాకేష్ వెనక్కి వచ్చి అతని చేతులకి చిక్కి బిగించబడిన బంధనాలు తొలగించాడు. ప్లీజ్, నీ దగ్గర కత్తుంటే ఇవ్వు. దావూద్ని అడుగుతూ ఒక కుర్చీలో కూర్చున్నాడు రాకేష్. క్షణం ఆలోచించి తన దగ్గరున్న స్ప్రింగ్ నైఫ్ని అతనికి ఇచ్చాడు దావూద్. కుర్చీలో కూర్చున్న రాకేష్ తన ప్యాంటుని విప్పి మోకాళ్ల దాకా కిందకు లాగాడు. తరువాత ఎడమకాలు మడిచి స్ప్రింగ్ నైఫ్ బటన్ నొక్కాడు. చెక్మని బయటకొచ్చింది స్టీల్ బ్లేడు. దాన్ని అలాగే పట్టుకుని తొడ మీద ఒకచోట వేయబడ్డ కుట్లు కోసేశాడతను. ఆ మరుక్షణంలోనే సుడులు తిరుగుతూ తన్నుకు రావడం ప్రారంభించింది చిక్కటి రక్తం. బాధను పంటి బిగువును భరిస్తూ కత్తి మొనను లోపలకు చొప్పించి తొడ కండరాల మధ్య దాచిన చర్మపు గొట్టాన్ని బయటకు లాగాడతను. రక్తంతో ఎర్రగా తడిసిన చర్మపు గొట్టం బయటపడింది. ఆ వెంటనే అక్కడున్న టవలందుకుని దాన్ని నిలువుగా చించి కుట్లు తగ్గోసిన చోట కట్టుకట్టాడు. ఆ తరువాత ఆ చర్మపు గొట్టాన్ని వాష్ బేసిన్లో కడిగి దాని మధ్య నుంచి బయటకు తీసి నాగేంద్రకు ఇచ్చాడు సన్నటి గొలుసుతో కూడిన లాకెట్ని. లాకెట్ చేతికి రాగానే సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు నాగేంద్ర. వెంటనే దానిని ఓపెన్ చేశాడు. దాని లోపల 2 వైపులా అతికించబడి ఉన్నాయి చంద్రశేఖరవర్మ, భువనేశ్వరీదేవి ఫోటోలు. బొటనవేలి గోరుతో ఫోటోలను బయటికి లాగి లాకెట్ లోపలి భాగాన్ని పరిశీలనగా చూశాడు నాగేంద్ర. లాకెట్ లోపలి ఫోటోల కింద అతికించబడి ఉన్నాయి మరో 2 చిన్న చిన్న కాగితాలు. వాటి మీద చీమతలకాయంత అక్షరాలతో రాయబడి ఉంది మ్యాటర్. వెంటనే భూతద్దాన్ని తెప్పించి ఆ అక్షరాలను చదవడం ప్రారంభించాడు నాగేంద్ర. వింతగా మెరిశాయి అతని కనులు. జమీందారీ వంశానికి సంబంధించిన వజ్ర సంపద ఎక్కడ దాచబడిందో అతనికి తెలిసిపోయింది. థ్యాంక్ యూ ధీరజ, థ్యాంక్ యూ అక్క. ఇంతకాలానికి నా కలలు నిజం కాబోతున్నాయి అన్నాడు ఉత్సాహంగా. ఇట్స్ ఆల్ రైట్, ఇక మా సంగతి చెప్పు అంది ధీరజ. చెప్పడానికే ఉంది. వజ్ర సంపదని స్వాధీనం చేసుకున్న మరునిమిషం మీ ముగ్గురికి విముక్తి. అంతవరకు మీరు ఎక్కడే ఈ గదిలోనే బందీలుగా ఉండాలి అన్నాడు నాగేంద్ర. తల ఊపింది ధీరజ. నాగేంద్ర తన దగ్గరున్న రిమోట్ కంట్రోల్ని ఒక అనుచరుడికి ఇచ్చి, మీరంతా గది బయట చాలా జాగ్రత్తగా కాపలా ఉండండి. ఈ ముగ్గురు తప్పించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించినా ఈ రిమోట్ ద్వారా బెల్ట్ బాంబుని పేల్చేయండి అంటూ తన అనుచరులు కొంతమందికి ఆదేశించాడు. ఎస్ బాస్ అన్నారు వాళ్ళంతా. ఆ తరువాత కపాలి, దావూదులతో పాటు మిగతా అనుచరులు అందరినీ వెంట పెట్టుకుని వజ్ర సంపదని స్వాధీనం చేసుకోవడానికి బయలుదేరాడు నాగేంద్ర.
ఆ వెంటనే మూసివేయబడ్డాయి ఆ గది తలుపులు. తప్పు చేశావమ్మా ధీరు. ఆ లాకెట్ని నాగేంద్రకి ఇవ్వమని చెప్పి చాలా తప్పు చేశావు. కూతుర్ని ఉద్దేశించి బాధగా అంది భువనేశ్వరి. ఆ గదిలోని కుర్చీలకు కట్టివేయబడి ఉన్నారు ఆ ముగ్గురు. బయటపడేందుకు ఎలాంటి అవకాశమూ లేకుండా మూసివేయబడ్డాయి ఆ గదికి ఇరువైపులా ఉన్న ద్వారాలు. నీ ప్రాణాల కంటే నాకు ఆ సంపద ముఖ్యం కాదమ్మా అంది ధీరజ. పిచ్చి తల్లి, సంపదను చేజిక్కించుకున్న తరువాత ఆ దుష్టుడు మనల్ని ప్రాణాలతో వదులుతాడో అని అనుకుంటున్నావా? లేదమ్మా, వాడు మనల్ని చంపకుండా వదలడు అంది భువనేశ్వరి. ధీరజ సమాధానం చెప్పకముందే కల్పించుకుని అన్నాడు రాకేష్. మీరేమీ బాధపడకండి, ఆ సంపద నాగేంద్రకు దక్కదు అన్నాడు. ఉన్నట్టుండి అతనన్న మాటలకు తల్లి కూతుళ్ళు ఆశ్చర్యంగా చూశారు అతని ముఖంలోకి. రహస్యం తెలుసుకున్న తరువాత సంపద అతనికి దక్కకుండా ఎలా ఉంటుంది అని అడిగింది ధీరజ. ఆ లాకెట్లో ఉన్నది అసలైన రహస్యం కాదు అన్నాడు రాకేష్. మరి? నేను సృష్టించి ఉంచిన రహస్యం. అంటే? జీవన్లాల్ దగ్గర నుంచి లాకెట్ తీసుకున్న తరువాత సాహు తన అనుచరులతో పాటు నా వెంట పడ్డాడు. వాళ్ల బారి నుంచి తప్పించుకుని లోకల్ ట్రైన్లో బీచ్ స్టేషన్కి చేరుకున్నాను. ఆ తరువాత బాగా ఆలోచించి లాకెట్ తెరిచి చూశాను. ఫోటోలో అడుగున కనిపించిన పేపర్ పీసెస్ని నా దగ్గర జాగ్రత్తగా దాచి, అలాంటి పేపర్ పీసెస్ మీద వజ్ర సంపద మీ ఎస్టేట్ భవంతిలోని మీ నాన్నగారి పడక గదిలో ఉన్నట్టు రాసి ఫోటోల కింద ఉంచాను. ఆ తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి లాకెట్ని నా తొడలో ఉంచి కుట్లు వేయమని డాక్టర్ని కోరాను. అతని మాటలు వింటూనే ఆశ్చర్యంతో నోరు తెరుచుకుంది భువనేశ్వరి. ఎక్సలెంట్ రాకీ, యు ఆర్ గ్రేట్. అతన్ని మెచ్చుకుంటూ ఉత్సాహంగా అరిచింది ధీరజ. నన్ను పొగడ్డం కాదు మేడం, అసలు విషయం తెలుసుకున్న నాగేంద్ర అవధులు దాటిన ఆగ్రహంతో తిరిగి రాకముందే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అర్జెంటుగా ఏదైనా ఉపాయాన్ని గురించి ఆలోచించండి అన్నాడు రాకేష్. తల ఊపి ఆలోచించడం ప్రారంభించింది ధీరజ. ఇంతకీ ఆ వజ్ర సంపద ఎక్కడుంది బాబు అని అడిగింది భువనేశ్వరి. అది ముత్తుమలై గ్రామం ఎస్టేట్లో ఉందమ్మా. మీ జమీందారుల కులదైవమైన చాముండేశ్వరి ఆలయంలో నిక్షిప్తం చేయబడింది అని చెప్పాడు రాకేష్. అయితే నాకు ఎలాంటి బెంగా లేదు. జమీందారీ వంశస్థులతో పూజలందుకునే ఆ చాముండేశ్వరి మాత ఆ సంపదను అన్యులకి దక్కనీయదు అంది. అతడు ఇంకేమీ మాట్లాడలేదు. ఆ గదిలో నుంచి బయటపడే మార్గాన్ని ఆలోచిస్తూ చుట్టూ చూడడం ప్రారంభించాడు. అదే సమయంలో ఉన్నట్టుండి గది బయట చెలరేగింది పెద్ద గందరగోళం. అరుపులతో ఆర్తనాదాలతో దద్దరిల్లిపోవడం ప్రారంభించింది ఆ భవంతి. విపరీతమైన ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ధీరజ రాకీలు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. సరిగ్గా 10 నిమిషాల తరువాత సద్దుమణిగింది ఆ గందరగోళం. తలుపులు తెరుచుకున్నాయి. 10 మంది ఫ్యాక్టరీ వర్కర్స్తో పాటు గదిలోకి వచ్చాడు నల్లముత్తు. గది బయట ఉన్న హాలు ఫ్యాక్టరీ వర్కర్స్తో నిండిపోయింది. గదిలోకి వచ్చిన నల్లముత్తు కుర్చీకి కట్టివేయబడిన భువనేశ్వరిని చూస్తూనే కంటతడి పెట్టాడు. అమ్మా, ఎంతకాలానికి చూశానమ్మా మిమ్మల్ని అంటూ ఆమె కట్లు విప్పి కాళ్ల మీద పడిపోయాడు. భువనేశ్వరి కళ్ళు తుడుచుకుంటూ అతన్ని లేవనెత్తింది. ఈలోగా రాకేష్ ధీరజల బంధనాలు వదిలించారు మిగతా వర్కర్స్. రాకేష్ సహాయంతో తన నడుముకి చుట్టబడ్డ బెల్ట్ బాంబుని విప్పి ఆ బెల్టుని భుజానికి తగిలించుకుంది ధీరజ. గది బయటకు వెళ్ళి ఒకచోట పడి ఉన్న రిమోట్ కంట్రోలర్ని తీసి జేబులో పెట్టుకుంది. ఏడమ్మా ఆ దుర్మార్గుడు నాగేంద్రగాడు? అతడు నీకేదైనా హాని తలపెడతాడని ఇంతకాలం తొందరపడకుండా చేతులు కట్టుకుని కూర్చున్నాం. ఇంకా ఇప్పుడు అతని అంతు తేల్చందే వదిలిపెట్టం. పిడికిళ్లు బిగిస్తూ వీరావేశంతో అన్నాడు నల్లముత్తు. అవును అవును అంటూ ముక్త కంఠంతో అరిచారు వర్కర్స్. ఇట్స్ ఆల్ రైట్ నల్లముత్తు గారు, ఆ నాగేంద్ర సంగతి నేను తేల్చుకుంటాను. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అంటూ రాకేష్కి సైగ చేసి బయటికి నడిచింది ధీరజ. సలుపుతున్న కాలిబాధను పంటి బిగువును భరిస్తూ ఆమెను అనుసరించాడు రాకేష్. ధీరజ మేడం వర్ధిల్లాలి, యజమానురాలు ధీరజ గారు వర్ధిల్లాలి. ధీరజని చూస్తూనే ఉత్సాహంతో హర్షధ్వానాలు చేయటం ప్రారంభించారు ఫ్యాక్టరీ వర్కర్స్. ఆ హర్షధ్వానాల మధ్య భవంతిలో నుంచి బయటకు వచ్చి రాకేష్తో పాటు ఒక కారు ఎక్కింది ధీరజ. ధీరజ డ్రైవ్ చేస్తున్న శాంత్రో కారు ముత్తుమలై ఎస్టేట్ వైపు దూసుకుపోతుంది. తొడ మీద గాయానికి మందు రాసుకుని కట్టుకుంటూ ఆమె పక్కనే కూర్చుని ఉన్నాడు రాకేష్. ఆ మర్నాడు ఉదయం 10 గంటల సమయంలోనే ముత్తుమలై కొండల మధ్య ఉన్న చాముండేశ్వరి ఆలయానికి చేరుకుంది ధీరజ. ఆలయం ముందు కారాపి ఇద్దరూ కిందకు దిగారు. చంద్రశేఖర్ వర్మ సిటీలో మకాం పెట్టిన ఆయన బ్రతికున్నంతకాలం ఆ ఆలయం నిత్య దీపారాధన జరిగేలా, ఏడాదికి ఒకసారి ఉత్సవం జరిగేలా ఏర్పాట్లు చేశాడు.
నాగేంద్ర ఎస్టేట్ని స్వాధీనం చేసుకున్న తరువాత ఆ ఆలయంలో ఉత్సవాలు జరగడంతో పాటు దీపారాధనలు కూడా ఆగిపోయాయి. ఇంచుమించు శిథిలావస్థను చేరుకుంది ఆలయం. గర్భగుడిలోని చాముండేశ్వరీదేవి విగ్రహం దుమ్ము కొట్టుకుపోయి ఉంది. రాకీ, ధీరజులు కారు దిగి లోపలికి వెళ్లారు. ఏది, ఇంత చిన్న గదిలో వజ్ర సంపదను ఎలా దాచారు? ఎక్కడ దాచారు? గర్భగుడిలోకి అడుగుపెట్టి చుట్టూ చూస్తూ అడిగింది ధీరజ. గుడిలో అంటే గుడి లోపల కాదు అర్థం అన్నాడు రాకేష్. మరి? మీరు కొంచెం పక్కకి తప్పుకోండి, సంపద ఉన్న చోటికి మార్గం చూపిస్తాను. ధీరజ తల ఊపి పక్కకి తప్పుకుని నిలబడింది. అతడు ముందుకు వచ్చి చాముండేశ్వరీదేవికి భక్తిగా నమస్కరించాడు. ఆ తరువాత విగ్రహం భుజాలు పుచ్చుకుని శక్తినంతా చేతులలో కేంద్రీకరించుకుని గుండ్రంగా తిప్పాడు. విగ్రహం పూర్తిగా వెనక్కి తిరగడం, వెనక వైపు ఉన్న గోడ కిరకిరమని శబ్దం చేస్తూ రెండుగా విచ్చిపోవడం, దాని వెనక నుండి అండర్ గ్రౌండ్లోకి వెళ్లే మెట్లు ప్రత్యక్షం కావడం ఒకేసారి జరిగింది. మై గాడ్, ఆ కాలంలోనే ఇటువంటి ఏర్పాట్లు చేయబడ్డాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు అంది ధీరజ. అతను సమాధానం చెప్పలేదు. చిన్నగా నవ్వుతూ ముందుకు వెళ్లి ఆ మెట్ల మీదుగా భూగృహంలోకి దిగడం ప్రారంభించారు. ఆశ్చర్యాన్ని అదుపు చేసుకుంటూ అతన్ని అనుసరించింది ధీరజ. ఇద్దరూ మెట్లు దిగి కిందకు వెళ్లారు. లోపలంతా చీకటి. ఎక్కడ ఏముందో తెలియటం లేదు. నేల మీద పేరుకుపోయిన దుమ్ము పాదాలకు మెత్తగా తగులుతుంది. ఇప్పుడెలా? వెలుతురు లేకుండా ఎక్కడ ఏముందో ఎలా తెలుసుకుంటాం? రాకేష్ చెయ్యి పట్టుకుని నొక్కుతూ అడిగింది ధీరజ. అతడు సమాధానం చెప్పలేదు. ప్యాంటు జేబులోంచి లైటర్ తీసి వెలిగించాడు. ఆ వెలుతురులో విశాలమైన ఆ భూగృహంలో ఒక పక్క వరుసగా నిర్మించబడి కనిపించాయి 4 గదులు. పెద్ద పెద్ద తాళం కప్పులు వేళ్లాడుతున్నాయి వాటి తలుపులకి. లైటర్ చుట్టూ తిప్పుతూ నేలను పరిశీలనగా చూశాడు. అతనికి ఒక కార్నర్లో కనిపించింది పెద్ద బండరాయి ఒకటి. లైటర్ను ధీరజ చేతికిచ్చి ఆ బండరాతిని సమీపించి దానిని బలవంతంగా పక్కకు నెట్టాడు. లైటర్ను ధీరజ చేతికిచ్చి ఆ బండరాతిని సమీపించి దానిని బలవంతంగా పక్కకు నెట్టాడు. దాని అడుగున కనిపించిన గోతులో నుంచి 4 తాళం చెవులను బయటికి తీశాడు. అవి బాగా తుప్పుపట్టున్నాయి. ధీరజ ఆశ్చర్యంగా చూస్తుంది. రాకేష్ ఆమె చూపుల్ని పట్టించుకోకుండా వెళ్ళి అతి ప్రయత్నం మీద ఒక తాళం తెరిచాడు. గదిలోకి వెళ్లారు. అదే తాళాన్ని ఉపయోగించి ఆ భోషాణాన్ని తెరిచాడు. అంతే, ఉన్నట్టుండి చంద్రుడు ఉదయించినట్లు కాంతితో నిండిపోయింది ఆ ప్రదేశం. ఆ భోషాణం నిండుగా ఉన్నాయి. కనులు మిరుమిట్లు గొలిపేలా కాంతులు విరజిమ్ముతున్న విలువైన వజ్రాలు పొదిగిన కిరీటాలు, హారాలు, వడ్డాణాలు మొదలైన రకరకాల ఆభరణాలు. మై గాడ్ అంటూ ఆశ్చర్యంతో నోరు తెరిచి అలాగే ఉండిపోయింది ధీరజ. ఆ తరువాత మిగతా 3 గదులు తెరిచి వాటిలో ఉన్న భోషాణాలను కూడా ఓపెన్ చేశాడు రాకేష్. ఒక భోషాణంలో బంగారు ఇటుకలు, ఒక భోషాణం నిండుగా బంగారు నగలు, 4వ భోషాణం నిండుగా నవరత్నాలు ఉన్నాయి. ఇవి 10,000 కోట్ల విలువ కాదు, ఇంకా ఎక్కువే ఉంటాయి. వజ్రాలను చేతిలోకి తీసుకుంటూ అంది ధీరజ. అవును మేడం, అప్పట్లో వీటి విలువ 10 కోట్లు ఉండొచ్చు, కానీ ఇప్పుడు 60 కోట్లకు పైగానే ఉంటుంది వీటి విలువ అన్నాడు రాకేష్. ఎస్, యు ఆర్ కరెక్ట్ మిస్టర్ రాకేష్. ఉన్నట్టుండి వినిపించిన ఆ గొంతు వింటూనే ఉలిక్కిపడి అటు తిరిగి చూశారిద్దరు. వెకిలి మందహాసాలు చిందిస్తూ మెట్ల మీద నిలబడి ఉన్నాడు నాగేంద్ర. చేతుల్లోని బ్యాటరీ లైట్లతో అతని పక్కనే నిలబడి ఉన్నారు దావూద్ కపాలీలు. నాగేంద్రను గమనిస్తూనే తెల్లబోయారా ఇద్దరు. ఏమిటి అలా తెల్లబోయారు? తెలివితేటలు మీకే కాదు మిస్టర్. సాహు లాంటి వాడినే ఢిల్లీలో బోల్తా కొట్టించావని విన్న తరువాత నువ్వు సామాన్యుడివి కాదు అని అనుకున్నాను. లాకెట్లో ఉన్న రహస్యాన్ని నమ్మినట్లే నమ్మి చాటుగా మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చాను అంటూ చేతిలోని రివాల్వర్ను వారికి గురిపెట్టాడు. చేసేది లేక ఇద్దరు చేతులు పైకెత్తేశారు. కమాన్, ఈ సంపదంతా సంచుల్లోకి ఎత్తి బయట ఆగి ఉన్న మన వ్యానుల్లోకి చేర్చేయండి. తన అనుచరుల్ని ఉద్దేశించి ఆదేశించాడు నాగేంద్ర. ఆ మరుక్షణంలో పెద్ద పెద్ద ప్లాస్టిక్ సంచులలో ఆ సంపదంతా నింపారు నాగేంద్ర అనుచరులు. మొత్తం 25 సంచులు నిండాయి. వాటిని భుజాల మీద మోస్తూ చెట్ల మీదుగా ఆలయం బయటకు వెళ్లారు నాగేంద్ర అనుచరులు. వారి వెనకగా ధీరజ రాకేష్లను నడిపిస్తూ ఆలయంలోంచి బయటకు వచ్చిన నాగేంద్ర అక్కడ కనిపించిన దృశ్యాన్ని గమనించి అదిరిపడి శిలా విగ్రహంలా బిగుసుకుపోయాడు. పోలీసులతో నిండిపోయి ఉంది ఆలయం బయట ఉన్న ప్రదేశం. అండర్ గ్రౌండ్లోంచి మోసుకొచ్చిన సంచులను కింద పెట్టి చేతులు పైకెత్తి నిలబడి ఉన్నారు నాగేంద్ర అనుచరులు. రివాల్వర్ గురిపెట్టి నాగేంద్రకు ఎదురుగా నిలబడి ఉన్నాడు పోలీస్ కమిషనర్. అతని పక్కనే నిలబడి ఉన్నారు నల్లముత్తు భువనేశ్వరీదేవులు. మిస్టర్ నాగేంద్ర,
20 ఏళ్ల కిందట చంద్రశేఖర వర్మ గారిని చంపి భువనేశ్వరీదేవి గారిని నిర్బంధంలో ఉంచి తప్పుడు పవర్ ఆఫ్ అటార్నీతో వారి ఆస్తిపాస్తుల్ని అనుభవిస్తూ వచ్చావు. ఇన్నాళ్లకు నీ పాపం పండింది. యు ఆర్ అండ్ అరెస్ట్ అన్నాడు కమిషనర్ గంభీరంగా. క్రూరంగా నవ్వాడు నాగేంద్ర. నో, నన్ను ఎవ్వరూ అరెస్ట్ చేయలేరు. ఈ సంపదని సొంతం చేసుకోకుండా నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు అన్నాడు. అంటూనే ప్యాంటు జేబులోంచి నల్లటి మెటల్ బాక్స్ ముందుకు విసిరాడు. నేల మీద పడుతూనే ధన్మన శబ్దం చేస్తూ పేలిపోయింది ఆ మెటల్ బాక్సు. ఆదిరిపడి కమిషనర్తో సహా వెనక్కి దూకారందరూ. అంతే, ఆ మరుక్షణంలో దట్టమైన నల్లటి పొగలు చిక్కగా కమ్మాయి ఆ ప్రదేశాన్ని. బాంబు తాకిడికి గురైన వారి బాధాకరమైన అరుపులతో దద్దరిల్లిపోయింది ఆ ప్రదేశం. రైఫిల్స్ పుచ్చుకున్న కానిస్టేబుల్స్ హడావిడిగా అటూ ఇటూ పరుగులు తీయటం ప్రారంభించారు. పొగ పలచబడిన తరువాత అక్కడ కపాలి, దావూద్, నాగేంద్రలు కనిపించలేదు. వాళ్లతో పాటే అక్కడున్న 25 సంచులలో వజ్రాలు నింపబడిన 4 సంచులు కనిపించలేదు. అంతేకాదు, అక్కడ ధీరజ కూడా లేదు. ఏమైంది? నా కూతురేమైంది? ఆందోళనగా అడుగుతూ కమిషనర్ దగ్గరకు వచ్చింది భువనేశ్వరీదేవి. తనని తాను కాపాడుకోవడానికి నాగేంద్ర ఆమెను తీసుకుపోయి ఉంటాడు. మీరేమీ ఆందోళన పడకండి. మీ కూతుర్ని రక్షించే బాధ్యత మాది అంటూ ఆ చుట్టుపక్కల వెదకమని కానిస్టేబుల్స్ని, ఇన్స్పెక్టర్లను ఆదేశించాడు కమిషనర్. ఆ వెంటనే ఆయుధాలతో ముత్తుమలై కొండల మధ్యకి పరుగులు తీశారు వాళ్ళు. వాళ్లతో పాటే ముత్తుమలై కొండలలో ప్రవేశించి అటూ ఇటూ పరుగులు తీస్తూ నాగేంద్ర, ధీరజల కోసం వెతకడం ప్రారంభించాడు రాకేష్. అతను వెతకడం ప్రారంభించిన తరువాత ఒక దిశలో నుంచి ఉన్నట్టుండి వినిపించాయి అతనికి హృదయ విదారకమైన ఆర్తనాదాలు. ఆ ఆర్తనాదాలు వినిపించిన దిశలో పరుగుతీస్తూ వెళ్లి ఒక కొండ మలుపు తిరుగుతూ ముందుకు చూసి శరీరం జలధరిస్తూ ఉండగా ఎక్కడివాడు అక్కడే నిలబడిపోయాడు రాకేష్. అక్కడే ఆ కొండల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో రక్తసిక్తమైన శరీరాలతో నేల మీద పడి పొర్లిగింతలు పెడుతూ కనిపించారు నాగేంద్ర, కపాలి, దావూదులు. నాగేంద్ర చేతులు భుజాల వరకు తెగి రెక్కలు తెగిన పక్షిలా గిలగిలా తన్నుకుంటున్నాడు. కాళ్లు విరిగి కదలలేని స్థితిలో బాధగా మూలుగుతున్నారు దావూద్, కపాలీలు. ఆ ముగ్గురికి ఆ గతి పట్టించిన ధీరజ ఆయాసం తీర్చుకుంటూ ఒక బండరాతి మీద కూర్చుని ఉంది ఎర్రపావురంలా. అయిపోయిందండి ఎర్రపావురం నవల. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.